అందరికి వందనాలు. ప్రైజ్ ది లార్డ్. నా ప్రియ సహోదరి సహోదరులారా, ప్రతి సంవత్సరం డిసెంబర్ 31వ తారీఖున ప్రపంచవ్యాప్తంగా ఉన్న మనుషులందరూ దాదాపు ప్రతి ఒక్కరూ ఏదో ఒక కొత్త తీర్మానాన్ని తీసుకుంటూ ఉంటారు. దాన్ని న్యూ ఇయర్ రెజల్యూషన్ అని అంటూ ఉంటాం కదా. కొత్త సంవత్సరం తీర్మానాలు. గతంలో చేసిన తప్పులు ఇక మీదట నేను చేయను అని మనం అనుకుంటూ ఉంటాం. ఎందుకంటే గతంలో చేసిన తప్పుల వలన చాలా పోగొట్టుకున్నాం. మనశ్శాంతి పోయింది, ఆరోగ్యం పోయింది, డబ్బులు పోయాయి, పరువు పోయింది, విలువైన కాలం నాశనం చేసుకున్నాం. అవే తప్పులు మళ్ళీ చేస్తే అవే రిజల్ట్స్ వస్తాయి. మళ్ళీ మనశ్శాంతి పోతుంది, ఆరోగ్యం పోతుంది, డబ్బులు పోతాయి, పరువు పోతుంది, కాలం పాడైపోతుంది కదా. కాబట్టి గతంలో చేసిన తప్పులు చేయకూడదని, గతంలో ఏదైతే చేయాలని తెలుసు కూడా చేయలేదో అట్లీస్ట్ ఈ కొత్త సంవత్సరం నుంచి అయినా అవి నేను చేయాలి అని మనందరం తీర్మానాలు తీసుకుంటూ ఉంటాం కొత్త సంవత్సరం రోజున, జనవరి 1 రోజున. అయితే ఇక్కడ ప్రశ్న ఏంటంటే, ఇలా కొత్త సంవత్సరం రోజున తీర్మానం తీసుకుంటున్న వారిలో ఎంతమంది ఆ తీర్మానాలకు కట్టుబడి బ్రతుకుతున్నారు? ఇప్పుడు ఆల్రెడీ జనవరి 11 వచ్చేసింది, అంటే దాదాపు 10 రోజులు గడిచిపోయింది. నా అంచనా కరెక్ట్ అయితే కొత్త సంవత్సరం రోజున తీసుకున్న తీర్మానాలు చాలామంది, అంటే దాదాపు 190% మంది ఈ పాటికే అవి గాలికి వదిలేసి ఉంటారు. ఇక మీదట నేను రెగ్యులర్గా వాకింగ్ చేయాలి, ఎక్సర్సైజులు చేయాలి, డైట్ చేయాలని చాలామంది అనుకుంటారు. మొదటి వారం బాగానే చేస్తుంటారు. వారం రోజులు దాటిన తర్వాత, వారం ఎందుకండి 3-4 రోజుల తర్వాత చాలామంది వాకింగ్ ఆపేస్తుంటారు. సోమరితనంతో, బద్ధకంతో, నోరు కట్టుకోలేక, తిండిపోతుతనంతో, రుచులు కలిగిన ఆహారాలకు అలవాటు పడి, బాధ్యత లేని జీవితం జీవిస్తూ గతంలో ఎలాగైతే నాశనం చేసుకున్నారో ఆ వక్ర మార్గం మళ్ళీ మొదలైపోయి ఉంటుంది. నో ఎక్సర్సైజ్, నో వాకింగ్, నో డైట్, నో డిసిప్లైన్డ్ లైఫ్ స్టైల్, నో హెల్దీ లైఫ్ స్టైల్. ఆ పాత తప్పులు మళ్ళీ ఈ పాటకు రిపీట్ చేసుకుంటూ ఉంటారు. గతంలో బైబిల్ చదవాలని తెలిసి కూడా కొంతమంది బైబిల్ చదవరు, ప్రార్థన చేయాలని తెలిసి ప్రార్థన చేయరు. ఇక మీదట బైబిల్ చదువుతా అని ఆరంభ శురత్వంతో ఊగిపోయి మొదటి 4 రోజులు తెగ బైబిల్ చదివేసి 5వ రోజు నుంచి నీరసించిపోయి బైబిల్ చదవటం మానేసిన వాళ్ళు ఎంతోమంది ఉంటారు. గత సంవత్సరం వరకు రెగ్యులర్గా సండే వర్షిప్ లేని వాళ్ళు, సంఘ ఆరాధన లేక ఆత్మీయంగా సనగిలిపోయి అన్ని విధాలా దెబ్బతిన్నాం. ఆ తప్పిక మీదట మనం చేయకూడదు అని చెప్పి ఈ కొత్త సంవత్సరం నుంచి అయినా రెగ్యులర్గా ఎవ్రీ సండే వర్షిప్ మనం అటెండ్ అవుదాం కుటుంబ సమేతంగా. ఎందుకు ఆ లోటు మాత్రం మనకు ఉండాలి? ఎందుకు ఆత్మీయంగా వెనకబడాలి? ఎందుకు ఆర్థికంగా, ఆరోగ్యపరంగా అన్ని విధాలు దెబ్బతినాలి? ఇక సండే వర్షిప్ ఆపకూడదని చెప్పి కొత్త సంవత్సరం నుంచి సంవత్సరం పొడుగున సంఘ ఆరాధన కావాలని కోరుకున్న వారిలో ఎక్కువ శాతం మంది 2-3 ఆరాధనల తర్వాత మళ్ళీ చర్చి డుమ్మా కొట్టడం ప్రారంభిస్తారు. తీర్మానాలు తీసుకోవటం చాలా తేలిక, వాగ్దానాలు చేయటం చాలా తేలిక. తీసుకున్న తీర్మానాలకు, చేసిన వాగ్దానాలకు కట్టుబడి బాధ్యతతో నమ్మకంగా స్థిరంగా కొనసాగటం మాత్రం చాలా కష్టం. అందరి వల్ల సాధ్యం కాదు. దేవుని సహాయం లేకపోతే అసలు సాధ్యం కాదు. ఎన్నో అనుకుంటాం మంచి పనులు చేయాలని కదా, నేను అలా చేస్తా ఇలా చేస్తా అని గొప్ప గొప్ప కలలు కనటం, తీర్మానాలు తీసుకోవటం, ఆఖరికి తుస్సుమనటం. ప్రతి సంవత్సరం అలాగే అవుతుంది. మళ్ళీ ఈ సంవత్సరం కూడా తుస్సేనా? ఈ సంవత్సరం కూడా మళ్ళీ దెబ్బతింటమేనా? ఈ సంవత్సరం కూడా పాత తప్పులు మళ్ళీ రిపీట్ చేస్తారా? పాత తప్పులు రిపీట్ చేస్తే పాత ఫలితాలే కదా వచ్చేది మళ్ళీ. అట్లీస్ట్ ఈ సంవత్సరమైనా ఈ పొరపాటుకి మనం ఫుల్ స్టాప్ పెట్టాలి. ఏంటి? ఆరంభ శురత్వం కాదు, హడావిడిగా మొదలెట్టి ఆపేయటం కాదు. ఏదైతే నేను తీర్మానం తీసుకున్నానో చేయాలని, అది నమ్మకంగా, స్థిరంగా, నిలకడగా నేను కొనసాగిస్తా సంవత్సరం పొడుగునా. కేవలం ఈ సంవత్సరమే కాదు, నేను చచ్చేదాకా జీవితాంతం ఈ వాక్య క్రమాన్ని నేను జరిగిస్తా, వాక్య క్రమానికి లోబడతా అని ఈరోజు వాక్యం విన్న తర్వాత మీరు తీర్మానం తీసుకోవాలని నేను కోరుకుంటున్నా. ఈ వాక్యం వింటున్న మీలో చాలామంది ఈ పాటికే పాత తప్పులు మళ్ళీ రిపీట్ చేసేసి ఉండుంటారు. ఈ పాటికే మీకు ఓపిక అయిపోయి ఉంటుంది, విసుకొచ్చేసి ఉంటుంది కదా. మొదలెట్టిన మంచి పనులు మన వల్ల ఏమవుతుందిలే,
మన పరిస్థితులు, మన బాధలు, మన అవసరాలు, మన కష్టాలు బ్రదర్కేం తెలుసు? అన్నీ బాగుంటే నేను కూడా చేసే వ్యక్తినే, కానీ పరిస్థితులు అనుకూలంగా లేవు. ఏదో ఒకరోజు నాకు కూడా మంచి రోజులు రాకపోతాయా, నా పరిస్థితులు అన్నీ బాగుపడకపోతాయా, అప్పుడు ఇవన్నీ చేస్తాను అనుకుంటారు. వీళ్ళకి అర్థం కానిది ఏంటంటే, నువ్వు ఇలా బద్ధకంగా, సోమరిగా, బాధ్యత లేకుండా, దేవుని భయం లేకుండా, కష్టపడకుండా, పోరాడకుండా, దేవుని వాక్యక్రమానికి లోబడకుండా ఉంటే నీకు మంచి రోజులు రావలసలు. నీ జీవితం ఎప్పటికీ బాగుపడదు. అంతకంతకు ఇంకా వరస్ట్ లైఫే నువ్వు ఫేస్ చేస్తావు తప్ప, ఇంకా దిగజారిపోతావు తప్ప, అన్ని రకాలుగా దిగజారిపోతావు. పోయిన సంవత్సరం దిగజారిన దానికంటే ఇంకొంచెం ఎక్కువ జారుతావు ఈ సంవత్సరం. ఇంకెక్కువ ఫైనాన్షియల్ క్రైసిస్లకు వెళ్తారు, ఇంకెక్కువ అనారోగ్యాలు పాలవుతారు, ఇంకెక్కువ పరువు పోగొట్టుకుంటారు. ఈ సంవత్సరం కూడా వేస్ట్ అవుతుంది, అంటే ఇంకొంతకాలం వేస్ట్ చేసుకుంటారు మీరు మళ్ళీ. కానీ దేవుని వాక్యం అంటుంది, పరిస్థితులన్నీ బాగుపడ్డాక అప్పుడు నువ్వు వాక్యానికి లోబడటం కాదు, నువ్వు దేవునికి లోబడితే అప్పుడు నీ పరిస్థితులన్నీ బాగుపడతాయి. దేవుడు కదా నన్నైనా మిమ్మల్ని అయినా బాగు చేయాల్సింది. మన కుటుంబాన్ని, మన జీవితాన్ని, మన చేతి పనులను, మన ఆరోగ్యాన్ని, మన ఫైనాన్సెస్ని దీవించాల్సింది దేవుడు. ఆయన దగ్గరకు వచ్చి, ప్రభువా ఇదిగో గతంలో చేసిన తప్పులు ఇక మీద నేను చేయను ప్రభువా, ఏదైతే గతంలో చేయలేదో ఆ మంచి పనులు ఇక మీద నేను చేస్తాను, నువ్వు చెప్పావు కానీ నేను చేయలే, గతంలో తప్పు అయిపోయిందని చెంపలేసుకొని ఈ కొత్త సంవత్సరం నుంచి నేను చేస్తా అని తీర్మానం తీసుకున్నాక ఆపకూడదు. దేవుని దగ్గరకు వచ్చారు, తప్పు తెలుసుకున్నారు, గతంలో చేయని మంచి పనులు మొదలెట్టారు, గతంలో చేసిన తప్పులన్నీ ఆపేశారు. ఈ కొత్త జీవితాన్ని, కొత్త తీర్మానాన్ని అంత తేలిగ్గా వదిలేయకండి. దేవుని కోసం బ్రతకాలి, మంచి పనులు చేయాలి, పిచ్చి పనులు చేయకూడదని మనం తీర్మానం తీసుకుంటుంటే సాతాను ఏమన్నా చేతులు కట్టుకొని అలాగే రా బాబు చేసుకుంటే ఇలా అంటాడా? ఆడ ఆపే ప్రయత్నం చేయడా? ఆటంకాలు కలిగించడా? చెప్పండి. సాతాను ఖచ్చితంగా మనల్ని నిరాశ నిస్పృహలకు గురి చేసి ఏదైతే మంచి పనులు మనం మొదట అనుకున్నామో వాటిని ఆదిలోనే ఆపాలని వాడు ట్రై చేస్తుంటాడు. దేవుని కోసం బ్రతకటం అంటే అంత తేలికేం కాదు. అదేం పూల పానుపు కాదు, పూలబాట కాదు, రెడ్ కార్పెట్ వెల్కమ్ కాదు. ఎవరు ఎంకరేజ్ చేయరు మిమ్మల్ని, ఎవరు సపోర్ట్ చేయరు, ఎవరు మిమ్మల్ని వెనుతట్టి ఎంకరేజ్ చేయరు, ప్రోత్సహించరు. మిమ్మల్ని మీరే సపోర్ట్ చేసుకోవాలి, మిమ్మల్ని మీరే ఎంకరేజ్ చేసుకోవాలి. ఆ నిరాశ నిస్పృహల మధ్యలో కునిగిపోయిన హృదయాన్ని తట్టి లేపండి. ఇంత త్వరగా అలిసిపోతే ఎలా, ఇంత త్వరగా నీరసించిపోతే ఎలా? లేదు, నేను పోరాడతా. ఎన్ని ఆటంకాలు ఉన్నా, ఎన్ని వ్యతిరేకతలు ఉన్నా ఇక మీదట చేస్తానని తీర్మానం తీసుకున్నా, చేసి తీరత అని మీరు నిలబడితే దేవుని కోసం, దేవుడు మీ కొరకు నిలబడతాడు. బాగా అర్థం చేసుకోండి. ముందు నిలబడాల్సిందైతే మనమే, మొదట అడుగులు వేయాల్సింది మనమే. దేవుని వైపు మనం ఒక్క అడుగు వేస్తే ఆయన మన వైపు ఇక మిగతా అడుగులన్నీ ఆయనే వేస్తాడు. ఆ మొదటి అడుగు మాత్రం మనమే వేయాలి. చూడండి, యోహాను సువార్త 15వ అధ్యాయము 4 నుండి వరుసగా చదువుతున్నా, మనసు పెట్టి వినండి. యోహాను సువార్త 15వ అధ్యాయము 4వ వచనం నుండి, నా యందు నిలిచియుండుడి, మీ యందు నేనును నిలిచియుందును. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. యేసయ్య అంటున్నారు, మీరు నా యందు నిలబడితే నేను కూడా మీ లైఫ్లో ఉంటా అంటున్నాడు ఆయన. కానీ మనమేమంటున్నాం, అలా కాదు ప్రభువా, ఫస్ట్ నేను నీ దగ్గరికి రావటం కాదు, ముందు నువ్వు నా లైఫ్లోకి వచ్చి నాకు అన్నీ అనుకూలంగా పెడితే, నన్ను ఆశీర్వదిస్తే, నా పరిస్థితులన్నీ బాగు చేస్తే, నాకు ఏ సమస్య లేకుండా చేస్తే, అప్పుడు చూడు ప్రభువా నేను ఎంత భక్తిగా బతుకుతానో అని మనం అంటున్నాం. అది ఎప్పటికీ అవ్వదండి. ముందు మన పరిస్థితులన్నీ బాగోలేని స్థితిలోనే, ఏ అవకాశం లేదు, ఏ అనుకూలత లేదు, అన్ని అడ్డులు, ఆటంకాలు, వ్యతిరేకతలు, కష్టాలు, వీటన్నిటి మధ్యలో మనం దేవుని వైపు అడుగు వేయాలి. ఆటంకాల మధ్యలో, వ్యతిరేకతల మధ్యలో పోరాడాలి, పోరాట పటిమ కావాలి. దేవుని వైపు మొండిగా అడుగులు వేస్తే దేవుడు మన అంతరంగాన్ని చూస్తాడు. వీడు ఏదో ఆటకాయితనంగా, సరదాగా, చిల్లర బుద్ధితో అడుగులేస్తున్నాడా, లేకపోతే నిజంగా బాగుపడే ఉద్దేశం వీడికి ఉందా అనేది ఆయన గమనిస్తాడు. యేసు ప్రభు ఎవరినైనా స్వస్థపరిచినప్పుడు బైబిల్లో వాళ్ళ ఆశ, ఆసక్తి లేకుండా ఏకపక్షంగా ఆయన వాళ్ళని స్వస్థపరుచుకుంటూ పోలేదు. ఆయన భర్తమై అనే గుడివాడు దావీదు కుమారుడా నన్ను కరుణించు అని కేకలేస్తే ఆయన అక్కడికి వెళ్ళి, నేను నీ కోసం ఏం చేయాలనుకుంటున్నావు అని వాడిని అడిగాడు. వాడు గనక
నాకు కళ్ళు కావాలని అడగకుండా 10 రూపాయలు దానం చేయి ప్రభు అంటే 10 రూపాయలు దానం చేసి వెళ్ళిపోయేవాడు. వాడు ఏం అడిగాడో ఆయన వాడికి అది ఇచ్చాడు. నాకు కళ్ళు కావాలి ప్రభు, నాకు చూపు లేదు అని వాడు అడిగితే కళ్ళు ఇచ్చాడు ఆయన. ఎన్నో ఏళ్లుగా పక్షవాతంతో పడున్న వాడి దగ్గరకు వచ్చి స్వస్థపరచబడగోరుచున్నావా అని అడుగుతాడు ఆయన. అంటే నీకు స్వస్థపడాలని కోరుకుందా అని ఆయన అడుగుతున్నాడు. అవును ప్రభా, నాకు స్వస్థపరచబడాలని ఉంది, నన్ను బాగు చేయని అడిగితే అప్పుడు వాడిని స్వస్థపరిచాడు. సో ఎవరినైనా వాళ్ళ ఆశ, ఆసక్తి, కోరిక, ప్రార్థన లేకుండా ఆయన ఏకపక్షంగా పనిమాలి వెళ్ళి రారా బాబు నిన్ను స్వస్థపరుస్తా అని చెప్పి వెంటపడి తరిమి వాళ్ళ కాళ్ళు పట్టుకుని బతిమినాడు స్వస్థపరచల. మనల్నైనా అంతే. మనం దేవుని వెంట పడాలి. మనకు ఆశ ఉంటే, ఆసక్తి ఉంటే ఎవరో వచ్చి ఊరికే మనం తట్టి లేపటం కాదు. ఎవరికి ఏం అవసరం చెప్పండి? నేను బాగుపడాలంటే నేను సొంతంగా అడుగులు వేయాలి. బాగుపడాలనే ఆసక్తి మీకుంటే మీరు అడుగులు వేయాలి. 4 రోజులు అడుగులు వేసి నీరసించిపోతే నష్టపోయేది మీరే. దాదాపు 1.5 సంవత్సరాల క్రితం వరకు రెగ్యులర్గా వర్కౌట్స్ చేసేవాడిని, వాకింగ్ చేసేవాడిని. కానీ 1.5 సంవత్సరాలు ఏంటంటే ఇంకా అంతకంటే ఆలస్యం అయిపోయింది. నా పిల్లల చదువుల కోసం, వాళ్ళ భవిష్యత్తు కొరకు నా టైం అంతా వాళ్ళకి ఇచ్చేసి ఇంకా ఎక్సర్సైజ్ చేసే టైం లేక దేవుని సేవ కొరకు టైం ఇచ్చేసా, నా కుటుంబం కొరకు టైం ఇచ్చా. పర్సనల్గా నా ఫిట్నెస్ గోల్స్ అన్నీ గాలికి వదిలేసా. ఇంకా ఏదో ఒకదాని కొరకే టైం ఉంది, మిగతా వాటికి టైం లేదు. కాబట్టి వర్కౌట్స్ అన్నీ ఆపేశాను. వాకింగ్ లేదు, డైట్ లేదు, ఎక్సర్సైజ్ లేదు. ఏది పడితే అది తినేసి ముందు పిల్లల చదువు, వాళ్ళ భవిష్యత్తు, దేవుని సేవ అని ఫస్ట్ ప్రియారిటీ దేవుని సేవకు, కుటుంబానికి ఇచ్చేసాను నా పిల్లల కొరకు. దాంతో ఆరోగ్యం మెల్లమెల్లగా పాడవటం స్టార్ట్ అయింది. ఇప్పుడు దాదాపుగా నేను చేయాల్సినవన్నీ చేసేసా. ఇక మీదట నా అవసరం పెద్దగా లేదు నా పిల్లలకి. వాళ్ళ పనులు అలా చేసుకుంటూ పోతారు. కాస్త టైం దొరికింది. ఈ 2026 ఇయర్లో నేను కూడా కొత్త తీర్మానం తీసుకున్నాను. ఏంటంటే గతంలో ఏదైతే నేను చేసి ఆపేశానో ఆ ఫిజికల్ ఫిట్నెస్ ఇప్పుడు మళ్ళీ ప్రారంభించాలి. ఇక మీదట మళ్ళీ గ్యాప్ ఇవ్వకూడదు. రోజు కాకపోయినా కనీసం రోజుడిచి రోజు, వారానికి 3 రోజులు, నెలలో కనీసం ఒక 15 రోజుల పాటు ఎక్సర్సైజులు చేయాలి, వాకింగ్ చేయాలి, వర్కౌట్లు చేయాలి, ప్రతిరోజు డైట్ చేయాలి. నమ్మకంగా కనీసం మినిమం 8 అవర్స్ స్లీప్ ఉండాలి అని తీర్మానం తీసుకున్నాను. మొదలుపెట్టా. నన్ను ఎవరు ఎంకరేజ్ చేస్తారు చెప్పండి? వర్కౌట్ చేసావా లేదా, డైట్ చేస్తున్నావా లేదా, టైంకి పడుకుంటున్నావా లేదా అని నన్ను అడిగే వాళ్ళు ఎవరున్నారు? నా డైట్ నేను చేయాలి, నా ఎక్సర్సైజ్ నేను చేయాలి కదా. నా శరీరాన్ని నేనే క్రమంలో పెట్టుకోవాలి. లేకపోతే ఏమవుతుంది? చాలా చిన్న వయసుకి మా అమ్మా నాన్నలు ఇద్దరు కూడా హై బ్లడ్ ప్రెషర్ తోటి, బీపీ తోటి, షుగర్తో చనిపోయారు వాళ్ళు. మళ్ళీ అదే రిపీట్ అవుతుంది. కాబట్టి ఎవరైనా ఎవరో వచ్చి వాళ్ళని ఎంకరేజ్ చేయాలి, ప్రోత్సహించాలి అని ఎదురు చూడకూడదు. నాకు ఎన్నో అవసరాలు ఉన్నాయి, ఎన్నో కష్టాలు ఉన్నాయని ఎంతసేపు నిట్టూరుస్తూ అందరికీ చెప్పుకుంటూ అందరూ అవునా అయ్యో పాపం అలాగే బోల్డ్ అప్పులు ఉన్నాయంట, చాలా కష్టాలు ఉన్నాయంట అని ఎవరో సానుభూతి చూపిస్తుంటే కొంతమంది మురిసిపోతూ ఉంటారు. వీళ్ళు జాలిపడ్డారు, వాళ్ళు జాలిపడ్డారు. మీకు ఎందుకు పనికి వస్తుంది? ఎవరో జాలి పడతారు మీ ముందు, వెనకాలకి వెళ్ళి మీ గురించి ఎగతాళిగా మాట్లాడతారు, మీ పరువు తీసి మాట్లాడతారు. ఎవరో వచ్చి సానుభూతి చూపించాలి, జాలి పడాలని కోరుకోకండి. ఎవ్వరు మీకు సాయం చేయరు. మీ పరిస్థితులు బాగవ్వాలంటే మీ జీవితాన్ని, మీ కుటుంబాన్ని, మీ పిల్లల భవిష్యత్తును మీరే బాగు చేసుకోవాలి. అది ఎట్లా అంటే దేవుని దగ్గరికి రావటం. నాయందు మీరు నిలిచి ఉండుడి, మీ యందు నేనును నిలిచి ఉందును. మొదట నిలిచి ఉండాల్సింది ఎవరు? మనమే. మనం దేవుని వైపు అడుగులేస్తే ఆయన మన వైపు అడుగులేస్తాడు. తీగ ద్రాక్షవల్లిలో నిలిచి ఉంటేనే కానీ తనంతట తాను ఎలాగూ ఫలింపదో అలాగే నాయందు నిలిచి ఉంటేనే కానీ మీరును ఫలింపరు. యేసు ప్రభు ఒక గొప్ప సీక్రెట్ చెప్తున్నారు ఇక్కడ. యోహాను సువార్త 15వ అధ్యాయం 4వ వచనంలో ద్రాక్షవల్లిలో తీగ ఉంటేనే అది ఫలిస్తుంది. తీగని కట్ చేసి బయటపడేసాం అనుకోండి, అది ఎండిపోతుంది. ఇంకా మొక్కలోనున్న సారము, జీవము కొమ్మల్లోకి రాదు కదా తెంపేస్తే. ఎంతోమంది దేవునిలో ఉన్న ఆశీర్వాదాలు, జీవము ఎందుకు పొందుకోలేకపోతున్నారంటే దేవునికి దూరంగా బతుకుతున్నారు. దేవునితో వీళ్ళకి ఎలాంటి అటాచ్మెంట్ లేదు, సరైన సంబంధం లేదు.
దేవునితో సంబంధం సరిగ్గా ఉంటే దేవునిలో ఉన్న సకల ఆశీర్వాదాలు మన లైఫ్లోకి, ఫ్యామిలీలోకి ప్రవహిస్తుంటాయి. ఒక కొమ్మ మొక్కతో అంటు కట్టబడి ఉంటే మొక్క పీల్చుకుంటున్న భూలోపల సారాన్ని ఈ కొమ్మ కూడా అందుకుంటుంది కదా. దానికి చిగురులు వస్తాయి, దానికి కూడా పువ్వులు వస్తాయి, అది కూడా ఫలిస్తుంది. ఒక కొమ్మ ఎండిపోయి ఉందంటే అర్థం ఏంటంటే అది విరిగిపోయి ఉంది. ఆ మొక్కతో దీనికి లింక్ లేదు, సంబంధం లేదు. నరకబడి విసిరివేయబడ్డ కొమ్మలు అందుకే ఎండిపోయి ఉంటాయి, చిగురులు ఉండవు, పువ్వులు ఉండవు కదా, వాడిపోతాయి. యేసు అంటున్నారు, తీగ ద్రాక్షవల్లిలో నిలిచి ఉంటేనే కానీ తనంతట తానే ఎలాగూ ఫలింపదో అలాగే నాయందు నిలిచి ఉంటేనే కానీ మీరును ఫలింపరు. దేవునిలో నిలిచి ఉంటేనే కానీ మీరు ఫలింపరు. నిలిచి ఉండటం అంటే అప్పుడప్పుడు ఉండటం కాదు, కంటిన్యూస్ ప్రాసెస్ అది. ఒక మొక్కని భూమిలో పాతాక మరుసటి రోజు పీకి, ఆ మరుసటి రోజు మళ్ళీ పాతి, 4 రోజుల తర్వాత మళ్ళీ పీకి, 2 రోజులాగి మళ్ళీ పాతేమనుకోండి, అది చచ్చూరుకుంటుంది కదా. ఇన్నిసార్లు దానికి ఎలికితే కంటిన్యూస్గా అది భూమిలో ఒక చోట పాతబడి ఉంటే అప్పుడు అది బ్రతుకుతుంది, చిగురులు వస్తాయి, ఫలిస్తుంది. అప్పుడప్పుడు బైబిల్ చదివి, అప్పుడప్పుడు ప్రార్థన చేసి, ఎప్పుడో ఒకప్పుడు చర్చకు వచ్చి సంఘ ఆరాధన ఉంటే ఎలా బాగుపడతాం చెప్పండి. ఇప్పుడు చెప్పుకున్న వాటిలో ప్రతిదీ ఖచ్చితంగా క్రమం తప్పకుండా మనం చేసి తీరాలి. ఏంటది? రోజు బైబిల్ చదవాలి, ఏకాంత ప్రార్థన కలిగి ఉండాలి, కుటుంబ ఆరాధన కలిగి ఉండాలి, సంఘ ఆరాధన కూడా కలిగి ఉండాలి. ఇవన్నీ మన వైపు నుండి మనం చేయాల్సినవి. దేవుళ్ళో నిలిచి ఉండటం అంటే ఇదే. నిలిచి ఉండుట అంటే కంటిన్యూస్గా కొనసాగటం. అప్పుడప్పుడు కాదు, అప్పుడప్పుడు బైబిల్ చదివితే నిలిచి ఉండటం కాదు, అప్పుడప్పుడు సంఘ ఆరాధన కలిగి ఉంటే నిలిచి ఉండటం కాదు. మీరు నిలిచి లేరు అంటే అర్థం ఏంటంటే మీరు ఎండిపోతారు, మీరు వాడిపోతారు. ఒక క్షణం మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి. మీ గురించి మీకేమనిపిస్తుంది? మీ కుటుంబాన్ని చూస్తే మీకేమనిపిస్తుంది? మీరు పచ్చగా ఉన్నట్టు మీకు అనిపిస్తుందా? వాడిపోతున్నట్టు, ఎండిపోతున్నట్టు మీకు అనిపిస్తుందా? ఒకవేళ ఎండిపోతున్నట్టు అనిపిస్తుందంటే దేవునితో మీకు సరి అయిన సంబంధం లేదు, మీరు దేవునిలో నిలిచి లేరు అని అర్థం. 2024 సంవత్సరం అలాగే 2025లో కూడా నేను చాలా కష్టపడ్డ ఒక ముఖ్యమైన పని విసుకొచ్చి వదిలేసా. తిరిగి 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 ఎండకెండి వర్షంలో తడిసి నేను నా పిల్లలు ప్రార్థన చేసాం, కష్టపడ్డాం, కానీ ఎందుకు మాకు అది దక్కలేదు. చాలా బాధతో, అసంతృప్తితో ఇక వదిలేసాం. ప్రభా నీ ఇష్టం, ఇక నువ్వు ఇస్తేనే అది మాకు దక్కుతుంది, నువ్వు ఇస్తే ఇవ్వు, లేకపోతే లేదని వదిలేసాం. విచిత్రంగా ఈ 2026 సంవత్సరం జనవరి 2వ తారీఖున గతంలో మేము వదిలేసాం కదా దేవుని చేతికి, నువ్వు ఇస్తే ఇవ్వు ప్రభా, లేకపోతే లేదని, అది జనవరి 2వ రోజున ప్రభువు మాకు ఇచ్చారు. ఇప్పుడు నేను వెతకలేదు, పరిగెత్తలేదు, దాని కొరకు కష్టపడలా, అది వచ్చి మా చేతిలో పడింది అంతే. ఈ కొత్త సంవత్సరం శుభారంభం, ఒక శుభ సూచకం, కొత్త ఆశీర్వాదం, కొత్త ఆనందం. ఎంతో మురిసిపోయాం నేను, నా భార్య, పిల్లలు. మా ఆనందానికి, మా సంతోషానికి హద్దులు లేవు. ఇది మాకు చాలా విలువైంది, అదేం చిన్నది కాదు. అదేంటనేది వచ్చే ఆదివారం రోజు మీ అందరితో పంచుకుంటా, సంఘంలో పంచుకుంటా, పబ్లిక్లో కాదు. సో పోయిన సంవత్సరం జరిగిన అనేక మార్పు చేర్పులు, ఆశీర్వాదకరమైన మార్పు చేర్పులు, దేవుడిచ్చిన దీవెనలు చూస్తుంటే నాకు అర్థమవుతుంది, నేను పచ్చగా ఉన్నా, నా కుటుంబం పచ్చగా ఉంది, మా సంఘం పచ్చగా ఉన్నాయి, సంఘాలన్నీ పచ్చగా ఉన్నాయి. ఎందుకు పచ్చగా ఉన్నాయి? మేము నరికి పారవేయబడలేదు, మేము యేసుక్రీస్తుతో అంటు కట్టబడి ఉన్నాం, జీవము కలిగిన దేవునిలో మేము నిలబడి ఉన్నాం. కాబట్టి దేవుడు కూడా మాలో నిలబడి ఉన్నాడు. కొమ్మ మొక్కకి అంటు కట్టబడితే ఆ మొక్కలో ఉన్న జీవము, సారము ఆ కొమ్మలోకి ప్రవహిస్తుంది. సో యేసయ్య అంటున్నారు, తీగ ద్రాక్షవల్లిలో నిలిచి ఉంటేనే కానీ తనంతట తాను ఎలాగూ ఫలింపదో అలాగే నాయందు నిలిచి ఉంటేనే కానీ మీరును ఫలింపరు. యేసుక్రీస్తునందు నిలిచి ఉంటేనే మనం ఫలిస్తాం. ఫలించటం అంటే ఏంటి? మళ్ళీ ఇక్కడ మొదట ఆత్మీయంగా ఎదగటం. దేవుడు ఏదైతే తన వాక్యంలో ఆజ్ఞాపించాడో అవన్నీ జరిగించాలంటే మానవ శక్తి సామర్థ్యాలు చాలవు మనకి. హ్యూమన్ ఎఫర్ట్స్ తోటి, మానవ ప్రయత్నాలతో దేవుని చిత్తాన్ని జరిగించాలంటే అవ్వదు, ఎప్పటికీ అవ్వదు.
దేవుడే మనల్ని బలపరచాలి, ఆయన సాయం చేయాలి. సో మొదటిది ఆత్మీయంగా ఎదగటం. ఫలించటం అంటే ఆత్మీయంగా దేవుడు కోరుకున్న మారు మనసు మనలో రావటం, దేవుడు ఆజ్ఞాపించిన విధేయత మనలో కనిపించటం. ఆయన చెప్పాడు, మనం చేసి తీరుతున్నాం. మనం అంటే ఇప్పుడు నా విషయానికి వస్తే నేను, నా భార్య పిల్లలు, మీ విషయానికి వస్తే మీ కుటుంబం. దేవుడు చెప్పాడు కానండి, నాకు తెలుసు కానండి, చేయాలని ఆశ ఉంది కానండి, మొదలు పెట్టాను కానండి, మధ్యలో ఆపేశాను. చాలామంది ఇలా అంటుంటారు, మంచోళ్ళే, చేయాలని ఉంది, మొదలు పెట్టారు కానీ ఆపేశారు. ఏంటి సంగతి? దేవుని సహాయం వీళ్ళకి లేదు. వీరు తమంతట తామే ఏదో చేద్దాం అనుకున్నారు, చతికిలబడ్డారు. మన సొంతగా మనం ఏం చేయలేం. సో యేసయ్య అంటున్నారు, తీగ తనంతట తానే ఎలాగో ఫలింపదో. చూసారా, ద్రాక్షవల్లిలో తీగ ఉంటేనే అది ఫలిస్తుంది, అది వేరుగా ఉంటే తనంతట తాను ఫలించదు. మనుషులు తమ సొంత తెలివితేటలతో, తమ శక్తి సామర్థ్యాలతో, తమ ధన మదంతో, వీటితో దేవుని వాక్కుకు లోబడటం అనేది సాధ్యం కాదు. దేవుడు మన కొరకు ఆశ్చర్య కార్యాలు జరిగించాలి, తన దూతలను మనకు సహాయం చేయడానికి పంపాలి, ఆయన దిగి రావాలి మన కొరకు. ప్రయిస్తున్నాడు, హల్లెలూయా. ఆయన దిగి వస్తాడు కొన్నిసార్లు ఆయన దూతలను పంపిస్తాడు, ఆయన సన్నిధి మనతో ఉంచుతాడు. అసాధ్యం అనుకున్నవాడిని సుసాధ్యం చేస్తాడు. అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు ప్రతిరోజు మన కొరకు చేస్తాడు. ఆ అద్భుతాలలో ఒక అద్భుతమే, ఒకప్పుడు మన ఇష్టం వచ్చేటట్టు మనం బతికిన మనుషులం ఈరోజు ఆశ్చర్యకరంగా దేవుని చిత్తానికి పూర్తిగా సరెండర్ అయి బతుకుతున్నాం. ఎన్నోసార్లు నాకే ఆశ్చర్యం అనిపిస్తూ ఉంటుంది. ఒకప్పుడు అవిధేయుడిని, తెలిసి దేవుని వాక్యానికి దూరంగా బతికినోడిని, ఇవాళ నేనేనా ఇంత భక్తిగా బతుకుతున్నా అని ఆశ్చర్యం కలుగుతుంది. నన్ను ఇంతగా మార్చింది ఎవరంటే యేసయ్య. నాలో ఈ విధేయతను, పరిశుద్ధతను, ఈ సమర్పణను, ఈ డెడికేషన్ని, ఇవన్నీ పుట్టించింది ఆయనే. ఆయన పుట్టించకపోతే, ఆయన శక్తి నాకు ఇవ్వకపోతే, నన్ను బలపరచకపోతే, నా అంతటా నేనుగా వీటిలో ఏ ఒక్కటి నేను చేయలేను. కాబట్టి అందరికీ అర్థమయ్యే భాషలో చెబుతున్నా, కొమ్మ నరికి వేయబడితే అది ఎండిపోతుంది, దానంతటా అదే చిగురించదు, అది ఫలించదు, పుష్పించదు. కొమ్మ చిగురించాలి, పుష్పించాలి, ఫలించాలంటే అది చెట్టులో భాగమై ఉండాలి. ద్రాక్ష తీగ, ద్రాక్ష వల్లి అంటే ఆ ద్రాక్ష చెట్టులో ఉంటేనే, దాని నుంచి సారం పొందుకునే స్థితిలో అది చక్కగా దానితో అటాచ్ అయి ఉంటేనే కదా అది పచ్చగుండేది. మనం కూడా అంతే, దేవునితో మనకి సరైన సంబంధం ఉంటేనే మనం ఫలిస్తాం. ఫలించటం అంటే భక్తిగా బతకటం. మొదటిది ఆత్మీయత, రెండవది మనశ్శాంతి, సంతోషం. నువ్వు ఫలిస్తున్నట్టు ఎలా గుర్తుపట్టచ్చు? దేవునిలో ఉన్న జీవం నీలో ప్రవహిస్తున్నట్టు నువ్వు ఎలా గుర్తుపడతావు? నువ్వు ఎప్పుడు హ్యాపీగా ఉంటావు, ఎప్పుడు సాటిస్ఫైడ్ లైఫ్ ఉంటుంది. ఇంకెవరి దగ్గర ఉన్న ఖరీదైన కారు నీకు లేదు, కానీ నీకు వాళ్ళ మీద ఏడుపు ఉండదు. కొనుక్కొని వాళ్ళు కొనుక్కున్నారు, 100 కొనుక్కున్నారు, నాకు అవసరం లేదు, దేవుడు ఇవ్వలేదు, నాకు సైకిలే దేవుడు ఇచ్చాడు, ఓకే ప్రైజ్ ది లార్డ్ అనే ఒక సాటిస్ఫైడ్ మనస్తత్వం నీకు ఉంటుంది. నీకు ఎవరి మీద ఏడుపు ఉండదు, అసూయ ఉండదు, ఎవరితో నువ్వు కంపేర్ చేసుకో, సనగవు, నువ్వు గుణగవు. ఇంకెవరికి ఉన్నంత నీకు లేకపోయినా ఉన్నదానితో సంతోషంగా ఉంటావు. అది ఒక గుర్తు, నువ్వు ఫలిస్తున్నట్టు. నీకు మనశ్శాంతి ఉంటుంది, తృప్తి కలిగిన జీవితం ఉంటుంది, ఎల్లప్పుడూ సంతోషంగా ఉంటావు. అలా కాకుండా నువ్వు ఎప్పుడు ఏడుస్తూ, అభద్రతా భావంతో, సనుగుతూ, కొనుగుతూ, భయపడుతూ బతుకుతున్నావు అంటే యు ఆర్ నాట్ ఫ్రూట్ఫుల్, యు ఆర్ నాట్ హ్యావింగ్ ఎ ఫ్రూట్ఫుల్ లైఫ్, యు ఆర్ నాట్ లివింగ్ ఏ సక్సెస్ఫుల్ లైఫ్. నువ్వు నాలో ఉంటేనే ఫలిస్తావు, నీ అంతటి నువ్వు ఫలించవు అంటున్నాడు యేసయ్య. ఫలించటం అంటే మళ్ళీ చెప్తున్నాను, ఆత్మీయంగా ఎదగటం, దేవుడు చెప్పినట్టు బ్రతకటం. మనతట మనం అలా బ్రతకడం, దేవుడు సాయంతో బతుకుతాం. రెండవది సంతోషంగా, హ్యాపీగా, సాటిస్ఫైడ్గా. మూడవది హెల్దీ లైఫ్. నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే అంటాడు దేవుడు. దేవుడు మనల్ని స్వస్థపరచినప్పుడు నువ్వు ఎంత పెద్ద డాక్టర్ దగ్గరికి వెళ్ళినా, ఎన్ని ఖరీదైన మందులు మింగినా, నువ్వు ఏమైనా చెయ్యి, ఎక్సర్సైజులు చెయ్యి, యోగా చెయ్యి, వాకింగ్ చేయి, డైట్లు చేయి, తినదాంత ఎటుపోతుందో తెలియదు, టేసుకుంటున్న మందులు ఎటుపోతాయో తెలియదు, ఆ ఇంజక్షన్ ఏమవుతున్నాయో తెలియదు. సంవత్సరం పొడుగున నిస్సత్తువ, నీరసము నిన్ను ఆవరించి ఉంటుంది. ఎందుకంటే నువ్వు దేవునితో సంబంధం కలిగి లేవు, నువ్వు దేవునిలో నిలిచి లేవు కనుక ఆయన నీ యందు నిలిచి లేడు. కాబట్టి నువ్వు ఫలించట్లేదు, నీకు ఆరోగ్యం లేదు.
భక్తి గురించి చెప్పుకున్నాం, సాటిస్ఫైడ్ లైఫ్, హ్యాపీయెస్ట్ లైఫ్ గురించి చెప్పుకున్నాం, హెల్దీ లైఫ్ గురించి చెప్పుకున్నాం. దేవుడు మన యందు ఉంటేనే ఆ హెల్దీ లైఫ్ ఉంటుందని చెప్పుకున్నాం. అది దేవుడిచ్చే ఒక వరం అని చెప్పుకున్నాం కదా. నాలుగోది ఏంటంటే దేవుని కాపుదల, సంరక్షణ. దేవుడు మనకి తన కాపుదల ఇచ్చినప్పుడు పోగొట్టుకోవడం కూడా చాలా కష్టమే తెలుసా. కొంతమందికి కాపాడుకోవడం చాలా కష్టం. వాళ్ళు ఎంత కాపాడుకున్నా అన్నీ పోతూ ఉంటాయి. కష్టపడుతుంటారు, దాచుకుంటూ ఉంటారు, వస్తువులైనా, డబ్బులైనా, ఆరోగ్యమైనా, బట్టలైనా, కానీ అవి పోతానే ఉంటాయి. బాధ అనిపిస్తూ ఉంటుంది. ఎంత జాగ్రత్త పడ్డా ఏంటి ఈ లాస్ ఏంటి మనకి, డబ్బులు ఏంటి ఇలా పోయినాయి ఏంటి, వస్తువులు అలా పోయినాయి ఏంటి, ఆరోగ్యం పోతూ ఉంటుంది, మనశ్శాంతి పోతూ ఉంటుంది. వాళ్ళ లైఫ్లో వాల్యుబుల్ పీపుల్ అందరూ వీళ్ళతో కట్ చేసుకుని వెళ్ళిపోతూ ఉంటారు. ఎటు చూసినా లాస్ 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 లాస్, పోగొట్టుకోవటం. ఎందుకని దేవుని కంచె లేదు వాళ్ళకి, దేవుని కాపుదల లేదు. ఇలా ఎంతకాలం పోగొట్టుకుంటారు చెప్పండి. దేవుని కాపుదల మనకున్నప్పుడు మనం పొరపాట్లు చేసిన పరలోకమందున మన తండ్రి మనల్ని కనికరించి మన పొరపాట్ల వల్ల కూడా మనం నాశనం కాకుండా, తప్పు మనదే, మనం తెలివి తప్పుతనంగా ఏదో ఎక్కడో మర్చిపోయాం, పారేసుకున్నాం. మనం నిర్లక్ష్యంగా చూసుకోకపోయినా దాన్ని ఎవడూ ముట్టకుండా దేవుడు దాన్ని కాపాడతాడు. అబ్రహాము భార్య అయిన శారాను ఫిలిప్పీల రాజు పట్టుకెళ్ళాడంట. అబ్రహాము చెల్లి అనుకుని తీసుకొని వెళ్ళాడు పెళ్లి చేసుకుందామని. అబ్రహామే చెప్పాడు, నా చెల్లి అని అబద్ధం చెప్పాడు. నా భార్య అని చెప్తే చంపేస్తారేమో అని చెప్పి నా చెల్లి అని చెప్పాడు. చెల్లే కదా అని ఆడు పట్టుకెళ్ళాడు పెళ్లి చేసుకుందామని. ఆమె నా భార్య, చెల్లి కాదు నా భార్య అని చెప్పే ధైర్యం లేదు అబ్రహాముకి. ఎందుకంటే చెప్తే ఇతను చంపేస్తారు. పోనీ నా చెల్లే కానీ నీకు ఇచ్చి పెళ్లి చేయటం ఇష్టం లేదు అని ఆపే ధైర్యం కూడా అబ్రహాముకి లేదు. ఎందుకంటే ఇతను ఒంటరివాడు. అక్కడ ఉన్నదేమో ఒక రాజు. ఆ రాజుగారి దేశంలో పరవాసిగా వచ్చాడు ఇతను, పరదేశిగా వచ్చాడు అబ్రహాము. ఒంటరివాడు, దిక్కులేనివాడు, బలహీనుడు. అప్పుడు దేవుడు అబ్రహామును కనికరించి తన భార్యను, అబ్రహామును దేవుడు కాపాడాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇక పోయింది అనుకున్న స్థితిలో, నా భార్య పోయింది, ఇంకా వేరేవాడు పట్టుకుపోయాడు, బలవంతంగా తన భార్యను చేసేసుకున్నాడు అని అందరూ అనుకుంటున్న స్థితిలో దేవుడు ఆ ఫిలిష్తీయుల రాజైన అబీమెలెకును దర్శించి వార్నింగ్ ఇచ్చి, ఆమె నా సేవకుడి భార్య, ఆమె నిమిత్తము నువ్వు చచ్చిన వాడువు సుమి అని వార్నింగ్ ఇచ్చాడంట. ఆమెను పెళ్లి చేసుకోలేదు, ఇంకా జస్ట్ ఆమెను తెప్పించాడు. ఒళ్ళంతా గడ్డలు వచ్చేసి చెప్పుకోలేని చోట, సంసారానికి పనికి రాకుండా కూర్చోలేడు, పడుకోలేడు, ఏమీ చేయలేడు. తనకు మాత్రమే కాదు, తన రాజ్యంలో ఉన్న అందరికీ మరణకరమైన గడ్డలు, కణుతులు దేవుడు పుట్టించాడంట. నేనే గడ్డలు పంపించా నా సేవకుడు భార్య నిమిత్తం అన్నాడు దేవుడు. ఇది కదా దేవుని కాపుదల అంటే. అబ్రహాము తనను తాను కాపాడుకోలేని దీనదశలో, తన భార్యని కాపాడుకోలేని స్థితిలో దేవుడు దిగివచ్చి అబ్రహాము భార్యను కాపాడాడు, అబ్రహామును కాపాడాడు. ఆ మరుసటి రోజు అబీమెలెకు మహారాజు, ఫిలిష్తీయుల రాజు అబ్రహాము దగ్గరకు వచ్చి, ఏం చేసావయ్యా నువ్వు, నీ భార్యను తీసుకొచ్చి చెల్లెని ఎందుకు చెప్పావంటే, నా భార్య అని చెప్తానని చంపేస్తారని భయపడ్డానంటాడు. కొంచెం ఉంటే మేము అందరూ చచ్చిపోయేవాళ్ళం కదరా, ఎందుకు అబద్ధం ఆడో చెప్పు, ఇదిగో నీ భార్య నువ్వు తీసుకుని వెళ్ళని చెప్పి భార్యను పంపడం మాత్రమే కాదు, ఆమెతో పాటు ఒక చెలికత్తెను ఇచ్చాడంట, పని మనుషులు ఇచ్చాడంట, కొన్ని పశువులను ఇచ్చాడంట. అబ్రహాము తన భార్య పోయింది అని పోగొట్టుకున్నాను అని బాధపడే స్థితి నుండి భార్యను క్షేమంగా మళ్ళీ అతనికి అప్పచెప్పి, ఇంకా పనివాళ్ళను, పశువులను దేవుడు అతనికి అప్పచెప్పేలా చేశాడు. చూడండి, దేవుడు మన లైఫ్లో ఉంటే జరిగే అద్భుతం ఇది. మనల్ని మనం కాపాడుకోలేని దీనదశలో మనం నమ్మిన దేవుడు మనల్ని కాపాడతాడు. అయితే ఇదంతా ఎప్పుడు జరుగుతుంది? ఫస్ట్ మనం దేవుని యందు నిలిచి ఉంటే అప్పుడు ఆయన కూడా మన యందు నిలిచి ఉంటాడు. అప్పుడు ఇవన్నీ జరుగుతాయి. దీన్నే దేవుని కాపుదల అని అంటున్నా. దేవుని కాపుదల మనకున్నప్పుడు మనం పోగొట్టుకుందామన్నా పోవు, ఆరోగ్యం పోదు, డబ్బులు పోవు, మనశ్శాంతి పోదు. మన లైఫ్లో ఎవరెవరు ఉండాలో వాళ్ళని ఎవరు దూరం చేయలేరు. ఒకవేళ మనల్ని డిస్టర్బ్ చేస్తూ మనల్ని నాశనం చేయడానికి సైతాను పెట్టిన రాంగ్ పీపుల్ ఎవరైనా వచ్చి ఉన్నారనుకోండి, దేవుడే వాళ్ళని కట్ చేసి పడేస్తాడు మన లైఫ్లో నుంచి. మనం వాళ్ళతో కలుసుందామన్నా, వాళ్ళు మనతో కలుసుందామన్నా దేవుడు పడనివ్వడు. దేవుడు తెంచి పాడేస్తాడు కొన్ని బంధాలను. మనం ఆశ్చర్యపడుతూ, బాబా
ఎందుకు నాయన ఈ బంధాలు కొని నాతో నిలబడి ఉండట్లేదని అంటే నేనే తెంచేస్తా. ఆ బంధాలు నీతో ఉండాల్సిన బంధాలు కాదు, అవి ఆత్మ సంబంధమైన బంధాలు కాదు. వాళ్ళు నీ లైఫ్లో ఉన్నా, నువ్వు వాళ్ళ లైఫ్లో ఉన్నా నువ్వు దెబ్బతింటావు. వాళ్ళు బయటికి ప్రేమ ముసుగు వేసుకున్నారు, అంతరంగంలో పగ పెంచుకున్నారు, ఈర్ష్య ద్వేషాలు ఉన్నాయి, నీ పతనం కోరుతున్నారు, నిన్ను శపిస్తున్నారు, నిన్ను నాశనం చేయాలన్నంత ద్వేషం వాళ్ళకు ఉంది. కాబట్టి నేనే కొంతమందిని దూరం చేశా అంటాడు ఆయన. ఇవన్నీ జరగాలంటే మనము దేవుని యందు నిలిచి ఉండాలి, అప్పుడు ఆయన మనలో నిలిచి ఉంటాడు. దేవుని యందు మనము నిలిచి ఉండటం అంటే ఏంటి? ఇదో చెప్పుకున్నాం కదా. బైబిల్ చదవండి, ప్రార్థన చేయండి, కుటుంబ ఆరాధన కలిగి ఉండండి, సంఘ ఆరాధన కలిగి ఉండండి. ఇవన్నీ కూడా క్రమం తప్పకుండా కొనసాగించండి. నిలిచి ఉండటం అంటే అప్పుడప్పుడు చేయటం కాదు. మీకు మూడొచ్చినప్పుడు, మనసు ఉన్నప్పుడు, మీకు కుదిరినప్పుడు, లేచిందే పరుగు అంటారు చూడండి. మీకు ఉత్సాహం వచ్చేసింది, సర్రమన పరిగెత్తుకుంటూ చర్చకు వచ్చేసారు, రోజు బైబిల్ చదివేశారు, మీ మనసు బాగలేదు, బైబిల్ తీయరు, ప్రార్థన చేయరు, చర్చకు రారు. ఇలా ఉంటే మీరు బాగుపడరు ఇంకా. సో మీ మనసు ఎలాగైనా సావనివ్వండి, మీ పరిస్థితులు ఎలాగైనా ఉండనివ్వండి. మీకు నవ్వు వస్తే నవ్వుకుంటారండి, ఏడిపోతే ఏడ్చుకుంటారండి చర్చికి. చదవబుద్ధి అయినా చదవబుద్ధి కాకపోయినా ఖచ్చితంగా బైబిల్ చదవండి, ప్రార్థన చేసుకోండి, కుటుంబ ఆరాధన కలిగి ఉండండి. చూడండి, యోహాను సువార్త 15వ అధ్యాయము 5వ వచనం చదువుతున్నా. యేసయ్య అంటున్నారు, ద్రాక్షవల్లిని నేను, తీగెను మీరు. ఎవడు నా యందు నిలిచి ఉండునో, నేను ఎవని యందు నిలిచి ఉండునో వాడు బహుగా ఫలించును. నాకు వేరుగా ఉండి మీరు ఏమీ చేయలేరు. ప్రైస్తలాడు, హల్లెలూయా. ఇక ఆయన కంక్లూడ్ చేస్తున్నాడు, మీరు గనక నాకు వేరుగా ఉంటే, నేను చెప్పినట్టు కాకుండా నీకు నచ్చినట్టు, నీకు కుదిరినట్టు నువ్వు ఉంటే, అంటే స్థిరముగా, నమ్మకంగా, నిలకడగా దేవునిలో కొనసాగకపోతే నువ్వు ఏమి చేయలేవు. నువ్వు సాధించేదంటే ఉండదు. ఇంకా నువ్వు అన్నీ చేయాలని ఆశపడుతూ ఉంటావు, కానీ ఏమీ చేయలేవు. కోరుకుంటూ ఉంటావు, ఏమీ చేయలేవు. కలలు అంటూ ఉంటావు, అవి కలలుగానే మిగిలిపోతాయి, కోరికలుగానే ఉండిపోతాయి. దేవుని ఎదిగినట్ట అంటే అది లేదు, భక్తి లేదు, యుక్తి లేదు, ఫైనాన్షియల్ ప్రాస్పరిటీ లేదు, హెల్త్ లేదు. మరి ఏంట్రా నువ్వు సాధించింది అంటే ఏమి ఉండదు అక్కడ. తెలివి లేదా? తెలివి ఉంది, బలం ఉంది, ప్లానింగ్ బాగానే ఉంది. ఎక్కడొచ్చిందో లోపం అంటే అన్నీ బాగున్నాయి, నువ్వు దేవుణ్ణిలో నిలిచి లేవు. అదే దేవునిలో నిలబడటం అంటే దేవుడు నియమించిన వాక్య క్రమములో కొనసాగటం. అప్పుడప్పుడు వాక్య క్రమాన్ని గుర్తు చేసుకోవటం కాదు, రెగ్యులర్గా బాధ్యతగా దేవుడు నియమించిన క్రమములో బ్రతకటం. 6వ వచనం చూడండి, ఎవడైనను నాయందు నిలిచి ఉండని యెడల వాడు తీగవలే బయట పారవేయబడి ఎండిపోవును. మనుషులు అట్టి వాటిని పోగు చేసి అగ్నిలో పారవేతురు, అవి కాలిపోవును. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవునిలో నిలిచి ఉండకపోతే, ఎవడైనా నాయందు నిలిచి ఉండని యెడల వాడు తీగవలే బయట పారవేయబడి ఎండిపోవును. ద్రాక్ష తీగలకి, ద్రాక్షవల్లికి, అలాగే కొన్ని గులాబీ మొక్కలకి అప్పుడప్పుడు వాటి కొమ్మలను కట్ చేస్తుంటారు చూడండి. కట్ చేసినాక బయట పారేస్తే అవి ఎండిపోతాయి. ఏ చెట్టుకైనా అంతే కదా. సో దేవుని యందు నిలిచి ఉండని వాడు దేవుని నుంచి వేరు చేయబడ్డవాడే. నాకు ఇష్టం వచ్చినప్పుడు, నాకు కుదిరినప్పుడు, నాకు మనసు వచ్చినప్పుడు నేను సడన్గా వచ్చేసి ప్రభువా నేను నీ బిడ్డనంటే ఆయన ఒప్పుకోడు. నువ్వు రెగ్యులర్గా, కంటిన్యూస్గా, దీన్ని ఇంగ్లీష్లో ఏమంటారంటే కన్సిస్టెన్సీ అంటారు. కన్సిస్టెన్సీ అంటే స్థిరత్వం, స్థిరముగా కొనసాగటం, నమ్మకంగా, నిలకడగా కొనసాగటం. యేసయ్య అంటున్నారు, ఎండిపోవును అంటున్నాడు ఆయన. ఎవడైనా నాతో నిలిచి ఉండని యెడల వాడు బయట పారవేయబడి ఎండిపోవును. మనుషులు అట్టి వాటిని పోగు చేసి అగ్నిలో పారవేతురు, అవి కాలిపోవును. చూసారా, ఇక్కడ అగ్నిలో పారవేతురు అంటే కేవలం మనుషులు పెట్టే మంటని కాదండి. నిలకడలేని మనుషులు, క్రమము లేని మనుషులని అర్థం. అక్రమము చేయువారులారా మీరెవరో నాకు తెలియదు, వెళ్ళిపోండి, నరకాగ్నిలోకి వెళ్ళిపోండి అని యేసయ్య గద్దించడం గురించి మనం చాలాసార్లు చదువుకున్నాం కదా. తీర్పు రోజునట, ప్రభువా నీ నామమున అద్భుతాలు చేయలేదా, స్వస్థతలు చేయలేదా, దయాలు వెలగొట్టలేదా, నీ నామమున అది చేయలేదా, ఇది చేయలేదా అని అంటే కొంతమంది వాళ్ళని చూసి అంటారంటే, యేసయ్య మీరెవరో నాకు తెలియదు, అక్రమము చేయువారులారా నన్ను విడిచి పొండి అని చెప్పి తలుపులేసేస్తాడంట.
అపవాదికి నీ వాని దూతల కొరకు సిద్ధపరచబడ్డ నిత్య నరకాగ్నిలోకి పోవుడి అని చాలామందిని ఆయన తోసేస్తాడంట. ఎవరు వీళ్ళంతా? యేసుప్రభుని గుర్తుపడుతున్నారు, యేసుప్రభు అని పిలుస్తున్నారు. వీళ్ళు యేసయ్యను గుర్తుపడుతున్నారు కానీ యేసయ్య వారిని గుర్తుపట్టట్లే. అంటే వీళ్ళెవరు వీళ్ళంతా? యేసయ్య అంటున్నారుగా ఆయన మాటల్లో, అక్రమము చేయవారు. అక్రమము అంటే క్రమము కానిది, దేవుడు నియమించిన క్రమము లేని భక్తి. వీళ్ళు భక్తిగానే ఉన్నారు. వీళ్ళకి ఏదనిపిస్తే చేస్తారు, ఎప్పుడు చేయాలనిపిస్తే అప్పుడు చేస్తారు, ఎక్కడికి వెళ్ళాలనిపిస్తే అక్కడికి వెళ్తారు. ఏదో ఒక సంఘము, ఏదో ఒక పరిచర్య, ఎప్పుడొకప్పుడు వస్తారు చర్చికి. సాతాను అప్పుడప్పుడు పరలోక రాజ్యానికి వచ్చి వెళ్తాడంట. యోబు గ్రంథం 1వ అధ్యాయంలో మనం చూస్తాం. దేవుని కుమారులందరూ దేవుని సన్నిధికి వచ్చే రోజు ఒకటి తటస్థిస్తే ఆ రోజు అపవాది కూడా వచ్చాడంట వాళ్ళతో పాటు. అప్పుడప్పుడు సాతాను కూడా వస్తున్నాడు దేవుని దూతలతో పాటు. కానీ వాడికి మిగతా దేవుని దూతలకి తేడా ఏంటంటే, దేవుని దూతలందరూ దేవునికి లోబడతారు, దేవునికి భయపడతారు, దేవుని ఆజ్ఞలను జరిగిస్తారు, దేవుని చిత్తాన్ని జరిగిస్తారు. ఈ అపవాది అనేవాడు దేవుని సన్నిధికి వస్తున్నాడు దేవుడు చెప్పింది చేయటానికి కాదు. వాడికంటూ సపరేట్ ప్లాన్స్ ఉన్నాయి. మళ్ళీ దేవుని కుమారులకు వేరే ప్లాన్ లేవు. ప్రభా నీ ప్లానే మా ప్లాన్, నువ్వు చెప్పు మేము చేస్తాం, నువ్వు ఆజ్ఞాపించు లోబడతాం అని అంటున్నారు. అపవాదికి నీకు ఎన్ని ప్లాన్లు ఉంటాయి నాకెందుకు, నా ప్లాన్లు నాకున్నాయి, మళ్ళీ నాకంటూ వేరే ప్రపంచం ఉంది, మీరు చెప్పింది నేను చేయను. ఇట్లాంటి వాళ్ళందరూ తీర్పు రోజున దేవుని చేత గద్దించబడతారు. అక్రమము చేయువారలారా, దేవుని సేవలో ఇలాంటి వాళ్ళను ఎంతోమందిని చూశానండి నేను. ఎంతోమంది పూర్తిగా వెళ్ళిపోరు నన్ను విడిచిపెట్టి. అలాగని నాతో వీళ్ళు నిలకడగా కూడా ఉండరు, నమ్మకస్తులు కాదు వీళ్ళు. వీళ్ళు అసలు ఎక్కడుంటున్నారు, వీళ్ళ బ్రతుకు ఎలా ఉంది నాకేం తెలియదు. గొర్రెల కాపరికి గొరికి మధ్య ఒక అనుబంధం ఉంటుంది కదా. నా గొర్రెలు నా స్వరాన్ని వింటాయంటాడు యేసయ్య. గొర్రెల కాపరి స్వరాన్ని గొర్రెలు గుర్తుపడతాయట. గొర్రెల కాపరి పిలవగానే పలుకుతాయి, గొర్రెల కాపరిని వెంబడిస్తాయి. కాపరికి గొర్రెలకి మధ్య గొప్ప అనుబంధం ఉంది, ఒకరి స్వరాన్ని ఒకరు గుర్తుపడుతున్నారు. అయితే నాతో ఎలాంటి అనుబంధం లేకుండా అసలు నేను ఏం చేస్తున్నానో వాళ్ళకి తెలియదు, వాళ్ళు ఏం చేస్తున్నారో నాకు తెలియదు. సంవత్సరాలు దొల్లిపోతున్నాయి, ఎన్నో సంవత్సరాలు దొల్లిపోయాయి. చెప్పుకోవడానికి వాళ్ళు ఈ పరిచయం చెందిన వాళ్ళు, నాకు వాళ్ళకి ఎలాంటి సంబంధం లేదు. ఇంకా డీప్గా చెప్పాలంటే అసలు వాళ్ళకి దేవునికి ఎలాంటి సంబంధం లేదు. తీర్పు రోజున దేవుడు అంటాడు, మీరెవరో నాకు తెలియదు అంటాడు. నువ్వు మాకు తెలుసు ప్రభు అంటే, నువ్వు మాత్రం నాకు తెలియదురా నాయన అంటాడు. సో అగ్నిలో పారవేతురు అనే మాట కేవలం ఈ లోక సంబంధమైన అగ్ని కాదు. ఎవరెవరు దేవుడిలో నిలిచి ఉండరో వాళ్ళలో దేవుడు కూడా నిలిచి ఉండడు. కనుక వాళ్ళలో దేవుని పోలిక రాదు. దేవునిలో ఉన్న పరిశుద్ధత, దేవునిలో ఉన్న తగ్గింపు వీళ్ళలో ఉండదు. దేవుడు పరిశుద్ధుడు, వీళ్ళు అపవిత్రమైన జీవితం కలిగి ఉంటారు, అపవిత్రమైన కోరికలు ఉంటాయి. దేవుడేమో తనను తాను తగ్గించుకుంటాడు కదా, ఎంతో తగ్గింపు ఆయనకి. ఆయన మహోన్నతుడైనను దీనులతో ఉంటాడంట. కానీ మరి వీళ్ళకి దేవునితో అనుబంధం లేదు కదా, దేవుని నుండి వేరైపోయి ఉన్నారు, దేవుని జీవం వీళ్ళలో రావట్లేదు, వీళ్ళు ఎండిపోయి ఉన్నారు ఆత్మీయంగా. కాబట్టి వీళ్ళలో తగ్గింపు ఉండదు, పరిశుద్ధత ఉండదు, తగ్గింపు ఉండదు. మహాగర్వం. ఎంత గర్వం అంటే, నేను అందరికంటే గొప్ప, నాకు ఇంకా తెలుసు, మీరు చెప్తే నేను వినేదేంటి, నాకు అన్నీ తెలుసులే అని గర్వం దేవునితో అనుబంధం కలిగిన వ్యక్తులలో ఉండదు. దేవునితో చక్కటి అనుబంధం పెనవేసుకుపోయి దేవునిలో వేళ్ళూని ఉంటారు చూసారా, వాళ్ళలో తగ్గింపు ఉంటుంది, పరిశుద్ధత ఉంటుంది. దేవునిలో ఏమేమి కనబడుతున్నాయి అవన్నీ ఇక్కడ ఉంటాయి, అవన్నీ ఉంటాయి ఇక్కడ. ప్రేమ ఉంటుంది, క్షమించే మనస్సు ఉంటుంది, సహనం ఉంటుంది, తగ్గింపు ఉంటుంది. అయితే దేవుని పేరు చెప్పుకుంటూ మేము దేవునికి చెందిన వాళ్ళమే, మాకు దేవుడు తెలుసు అని చెప్పుకుంటూ దేవునితో సరైన సంబంధం లేని వాళ్ళు, దేవునిలో నిలిచి లేని వాళ్ళు, వీళ్ళు దేవునితో నిలిచి ఉండరు, దేవుడు వీళ్ళలో నిలిచి ఉండడు. అట్లాంటి వాళ్ళలో ఎలాంటి దైవికమైన మారు మనస్సు ఉండదు, లక్షణాలు ఉండవు, పోలికలు ఉండవు, బుద్ధులు ఉండవు. ఎవడైనను నాయందు నిలిచి ఉండని ఎడల వాడు తీగవలే బయట పారవేయబడి ఎండిపోవును. మనుషులు అటు వాటిని పోగు చేసి అగ్నిలో పారవేతురు, అవి కాలిపోవును. ప్రేస్తున్నాడు. హల్లెలూయా. ఈరోజు దేవుడు నియమించిన క్రమాన్ని అపహాస్యం చేసే వాళ్ళందరూ అగ్నిలో కాల్చబడతారు. ఇది నేను నియమించిన క్రమం కాదు, మీరు నియమించింది కాదు. దేవుడు నియమించిన, దేవుడు స్థాపించిన ఒక పద్ధతి, ఒక క్రమము, ఒక నిబంధన, నియమం ఉన్నాయి కదా.
వాటిని కనుక ఎవడైనా ఎగతాళి చేస్తే చులకనగా ఎంచితే మీరు చెప్పుకోండి, దేవుడు చెప్పిన నాకు లెక్కలేదు, నేనైతే ఇలాగ ఉంటానంటే ఈ భూమి మీద అయితే నువ్వు భక్తిగా ఉండవు, నువ్వు ప్రాస్పర్ అవ్వవు, నువ్వు ఫ్లోరిష్ అవ్వవు, నీకు హెల్త్ ఉండదు. కొండ బద్దలు కొట్టు చెప్తున్నా, 6 100 అయినా 100 6 అయినా ఇవన్నీ జరిగి తీరుతాయి. ఎవడు దేవుని యందు నిలిచి ఉండడో, ఎవనిలో దేవుడు ఉండడో వాడికి భక్తి ఉండదు, వాడికి మనశ్శాంతి సంతోషం ఉండదు. ఎప్పుడు ఏడుపు మొహమే, ఎన్నేళ్ళ తర్వాత ఎదురొచ్చినా అదే ఏడుపు కొట్టు మొహం, అదే అసంతృప్తి ఫేసు. ఏంటంటే వాడు అనుకుంది ఏం జరగవు. ఆ అమ్మాయి ఎన్ని కోరికలు కోరుకున్నా, ఎన్ని కలలు కన్నా, ఎంత కష్టపడ్డా, ఎన్ని ప్లాన్లు వేసినా ఆశపడింది జరగదు, కోరుకుంది జరగదు, కష్టపడ్డ ఫలితం ఉండదు. ఎందుకనంటే దేవుని ఆశీర్వాదం లేదు, దేవుడు వాళ్ళకి అది అనుగ్రహించట్లేదు, దేవుడు వారితో లేడు. యేసే అంటున్నాడు, అగ్నిలో పారవేతురు అవి కాలిపోవు. 7వ వచనం చూడండి, యోహాను సువార్త 15వ అధ్యాయం 7వ వచనం. నా యందు మీరును మీ యందు నా మాటలను నిలిచి ఉండిన ఎడల మీకు ఏది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహింపబడును. ప్రైస్తలాడు. హల్లెలూయా. చక్కటి వాగ్దానం చేస్తున్నారు యేసయ్య. నా యందు మీరు మీ యందు నా మాటలు నిలిచి ఉండిన ఎడల. దేవుని మాటలు మనలో నిలిచి ఉండటం అంటే ఏదో కాదు, దేవుడు మనలో ఉండటం. మనం పిలవగానే ఆయన పలికే అంత చక్కటి అనుబంధం ఉంటుంది. నా తండ్రి అని మనం పిలిస్తే ఆయన వెంటనే ఏంటి నా కుమారుడా అని స్పందించే అంత హెల్తీ రిలేషన్షిప్ దేవునితో మనకు ఉండాలి. మనం ఎంతసేపు మనం ప్రార్థన చేస్తున్నాం కానీ దేవుడు వినట్లేదు అనుకున్న ప్రార్థన, ఇక ప్రార్థన చేసే ప్రయోజనం ఏంటి? మనం ప్రార్థన చేసినా దేవుడు వినట్లా, ఎవరితో ప్రేయర్ చేయించుకున్నా దేవుడు వినట్లేదు. ఇక ఆ క్రైస్తవ జీవితానికి ఒక అర్థం ఉందా అసలు చెప్పండి? పిలిస్తే దేవుడు పలకనప్పుడు ఇక ప్రయోజనం ఏంటి పిలవటం వలన? సౌలు మహారాజు ప్రార్థన చేశాడు, దేవుడు జవాబు ఇవ్వలేదు. కళ ద్వారానైనా, దర్శనం ద్వారానైనా, ప్రవక్తల ద్వారానైనా యెహోవా ప్రత్యుత్తరము ఇవ్వటం మానేశాడంట సౌలుకి. ఎందుకంటే వాడు అవిధేయుడు కనుక, వాడు దేవునిలో నిలిచి లేడు, దేవుడు సౌలుతో లేడు. దావీదు దేవుని ప్రేమించాడు, దేవుడు నియమించిన వాక్య క్రమం ప్రకారం బ్రతికాడు, దేవుడు కూడా దావీదుతో ఉన్నాడు. కాబట్టి దావీదు ఏది అడిగినా దేవుడు దావీదుకి అది ఇచ్చాడు. దావీదు ఎక్కడికి వెళితే అక్కడ దావీదుని దేవుడు ఆశీర్వదించాడంట. యెహోవా దావీదుకు తోడై ఉన్నందున సౌలు అనుదినము దావీదును వెతకినను యెహోవా సౌలు చేతికి దావీదుని అప్పగించలేదని వ్రాయబడి ఉంటుంది. ప్రైస్తలాలు. హల్లెలూయా. అలాగే దావీదు అంతకంతకు వర్ధిల్లను, సౌలు కుటుంబము అంతకంతకు నీరసించును రాసి ఉంటుంది. దావీదు ఎందుకు వర్ధిల్లాడు? దేవుడు దావీదుని ఎందుకు కాపాడుతూ వచ్చాడు? సౌలు ఎంత వెతికినా ఎందుకని దావీదుని సౌలు చేతికి అప్పగించలేదంటే ఇద్దరి మధ్య డిఫరెన్స్ ఏంటంటే, సౌలు మహా గర్విష్టి, అవిధేయుడు. వాడు దేవునికి లోబడడు. ఎందుకు లోబడట్లేదో, తన అవిధేయత ఎందుకు కరెక్టో జస్టిఫై చేసుకుంటూ 100 సొల్లు కారణాలు చెప్తాడు. వీడు ఎప్పుడు సొల్లు కబుర్లు చెప్తూనే ఉంటాడు, లోబడటం మాత్రం వీడికి చేత కాదు. పోరా గర్విష్టి వెధవా అని సౌలును దేవుడు విడిచిపెట్టేశాడు. దావీదు దేవుడు ఏం చెప్తే అది చేశాడు, లోబడ్డాడు. సౌలును చంపగలిగిన అవకాశం దేవుడు ఇచ్చినా సౌలును చంపగా, ఎందుకంటే అతను యెహోవాను అభిషేకించబడ్డవాడు కదా. యెహోవా అభిషేకించిన వానిని ముట్టి నిర్దోషి ఎగుట ఎలాగూ సాధ్యం అంటాడు చూడండి దావీదు. ఇట్లా దావీదు అడుగు అడుగున దేవుడు నియమించిన ఆ క్రమానికి లోపడ్డాడు. దేవుడు అభిషేకిస్తే నాకేంటి, అభిషేకించకపోతే నాకేంటి అని చెప్పి దుస్సాహసం చేసి సౌలును చంపే ప్రయత్నం చేయాల. ఈ తెలివి సౌలుకు లేదు. సమూయేలు ప్రవక్తకి ఏనాడు గౌరవం ఇవ్వలేదు, అమర్యాదగా నడుచుకున్నాడు దేవుని ప్రవక్తతో, దానికి భారీ మూల్యం చెల్లించాడు. దేవుని సేవలో నాకు కూడా మర్యాద లేని మనుషులు ఎదురుపడుతుంటారు. వాళ్ళు బాగుపడటం నేను చూడలే. ఎదవ తెలివితేటలన్నీ వాడతారు, తెలివంతా వాడి అవమానించడానికి ప్రయత్నం చేస్తారు, నన్ను అగౌరవపరచడానికి ప్రయత్నం చేస్తారు. దేవుడు ఏం చేస్తాడో తెలుసా? ఒరే మహామేధావి, నీ ఎదవ తెలివితేటలన్నీ నా సేవకుడి దగ్గర అని చెప్పి ఒకేసారి దేవుడు లాగి బండకేసి బాధితే డబ్బులు పోతాయి, ఆరోగ్యం పోద్ది, మనశ్శాంతి పోద్ది, పరువు పోద్ది, మరి ఏడ్చుకుని నా దగ్గరికి వస్తారు. తర్వాత నిన్నటిదాకా పిచ్చి వేషాలన్నీ వేసి మినిమం మేనర్స్ లేకుండా, మినిమం మోరల్ వాల్యూస్ లేకుండా, పాస్టర్ అన్న గౌరవం లేకుండా చాలా గర్వపు ప్రవర్తించావు కదా. నేరుగా అడిగామనుకోండి, అదేం లేదన్నా అంటారు. వాడు ఎంత దరిద్రుడో వాడికి తెలుసు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాడు ఎంత అమర్యాదగా నడుచుకుంటాడో వాడికి తెలుసు. రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నాం అనుకోండి, అప్పుడు కూడా ఒప్పుకోవడానికి ఇష్టపడరు. నెక్స్ట్ జరిగేది ఏంటో నాకు తెలుసు.
చావు దెబ్బ కొడితే ఇక మళ్ళీ జీవితంలో మళ్ళీ ఆ బాధ నుంచి వాడు కోలుకోలేడు. ఇంకా అలాంటి దెబ్బ దేవుడే కొట్టగలడు. అందుకే మనుషుల మీద మనం పగ తీర్చుకోకూడదండి, దేవునికి అప్పచెప్పేయాలి. మనం కొడితే మహా అంటే 2 దెబ్బలు కొడతాం, అది పోలీస్ కేసు అవుతుంది కదా. దేవుడు కొడితే పోలీస్ కేసులు అవ్వవు. లీగల్గా ఏ జడ్జు ఏ పోలీసు వాడు ఏం చేయలేడు. దేవుడు కొట్టే దెబ్బలకి మందుల దగ్గర స్వస్థత దొరకదు. ప్రయిస్తున్నాడు, హల్లెలూయా. దేవుడు తంతే ఇక అది జీవితకాలం ఉంటుంది ఆ నొప్పి. దేవుని సేవకుడితో అమర్యాదగా, కేర్లెస్గా, రెక్లెస్గా, బలుపుగా ప్రవర్తించిన ప్రతి ఒక్కరిని దేవుడు చితక్కొట్టాడు, సౌలు మహారాజుతో సహా. ఈరోజు మన కాలంలో కూడా మన మినిస్ట్రీలో నేను చూస్తున్నా. నేను అలా చేయలేకపోవచ్చు, కానీ దేవుడు చేయాల్సింది చేస్తున్నాడు. నోటి నిండా ఏడిపి ఉంటుంది, ఇంకా వాళ్ళకి నోటి నిండా ఏడిపే, ఏడుస్తూ సావండ్ర దరిద్రులారా అని అలాంటి వాళ్ళ మీద జాలి పట్టడం కూడా మానేసా. ఎందుకంటే దేవుడు నీకు నెమ్మది ఇస్తే, నోటి నిండా నవ్విస్తే, చేతిలో డబ్బిచ్చి నీకు అన్ని వైపులా నెమ్మదిస్తే, నీ బలుపు, నీ గర్వం పాస్టర్ గారి దగ్గర చూపించేది, పాస్టర్ గారితో అమర్యాదగా నడుచుకునేది, కేర్లెస్గా, లెక్క లేకుండా. ఇప్పుడు సరదా దోల అన్ని తీరిపోయినట్టుగా ఇంకా దేవుడు చావు దెబ్బ కొట్టాక. సో ఒక సాటి మనిషితోనే అమర్యాదగా నడుచుకోకూడదు, సాటి మనిషిని అవమానించకూడదంటే దేవుడు అభిషేకించిన ఒక దేవుని సేవకుడితో లెక్క లేకుండా, కేర్లెస్గా, బలుపుగా, గీరగా గతంలో కూడా చేస్తే ఇలాంటివి దేవుడు చూసి చూడనట్టు మారతారులే అని క్షమిస్తూ వచ్చాడు, ఓర్చుకుంటూ వచ్చాడు. కానీ ఇలా ఎంతకాలం? జీవితం అంతా ఇదే వంకరతనమా? ఇదే తెలివి తక్కువతనం? ఇదే గర్వమా? దేవుడు ఎవరినైనా చావు దెబ్బ కొట్టాడంటే గతంలో ఎన్నోసార్లు ఓర్చుకున్నాడు, క్షమించాడు. ఇక వీడు కుక్కతోక వంకరలా అంటూ వీడు మారడని దేవుడు ఫిక్స్ అయితే ఇక అప్పుడు తంతాడండి. సో సౌలుని దేవుడు అలాగే మొత్తాడు. అధికారం పోయింది, సింహాసనం పోయింది, మట్టిలో కలిపేశాడు సౌలు కుటుంబాన్ని దేవుడు. నిన్నటిదాకా అన్నీ బాగున్నాయి, ఆల్ ఆఫ్ ఏ సడన్ ఒకే రోజు సౌలు అతని 3 కుమారులు చచ్చిపోయారు. ఏ సింహాసనం కొరకు, ఏ అధికారం కొరకు, ఆస్తిపాస్తుల కొరకు అడ్డగోలుగా దేవుడు నియమించే క్రమాన్ని తప్పి ప్రవక్త బలి అర్పించాలి, ఈ రాజు తర్వాత యుద్ధం చేయాలని దేవుడు చెప్పాక కూడా ప్రవక్త అర్పించాల్సిన బలి ఇతనే అర్పించేశాడు. లెక్కలేనితనం, గర్వం. తనకెంతో మేలు చేసిన దావీదుని ఈర్ష్యతో, అసూయతో తరిమాడు చంపుదామని. 70 మంది యాజకులను అన్యాయంగా చంపేశాడు, దావీదుకి సాయం చేశారని చెప్పి. ఏం సాధించాడు? నాశనం అయిపోయాడు. దావీదు అంతకందుకు ఎందుకు వర్ధిల్లాడంటే సౌలుకు లేని దేవుని భయం దావీదుకు ఉంది. దేవుడు నియమించిన క్రమాన్ని సౌలు తృణీకరించాడు, దావీదు దాన్ని గౌరవించి బాగుపడ్డాడు. నా ప్రియ సహోదరి సహోదరులారా, యోహాను సువార్త 15వ అధ్యాయము 7వ వచనంలో మనం చూస్తాం, నా యందు మీరును మీ యందు నా మాటలను నిలిచి ఉండిన యెడల మీకు ఏది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహింపబడును. ఎంత బ్రాడ్గా మనకి దేవుడు ప్రామిస్ చేస్తున్నాడు చూడండి. బ్లాంక్ చెక్ ఇచ్చి నీకు ఎంత కావాలంత రాసుకొని నీకు ఇస్తా అన్నట్టుంది. మీకు ఏది ఇష్టమో అడగండి, అది మీకు అనుగ్రహించబడుతుంది అని అంత ఫ్రీగా దేవుడు ఎలా వదిలేశాడు? అంటే ఏదైనా అడగచ్చా? అడగోలుగా అడగచ్చా? వంకర టెంకరగా అడగచ్చా? అన్యాయంగా అపవిత్రమైనవి కూడా అడగచ్చా? అంటే ఈ లిబరల్ ప్రామిస్ దేవుడు ఎవరికి చేస్తున్నాడు? మీ ఇష్టం వచ్చింది అడగండి, అనుగ్రహించబడుతుంది అని తన భక్తులకి, తన యందు నిలిచి ఉన్న వాళ్ళకి, అందరికీ కాదు. ఎవడు దేవుని యందు నిలిచి ఉంటాడో, ఎవని యందు దేవుడు నిలిచి ఉంటాడో వాళ్ళకి ఎక్స్క్లూజివ్గా ఈ ప్రామిస్ వర్తిస్తుంది. మీకు ఇష్టం వచ్చింది అడగండి అంటున్నాడు దేవుడు. అంత ఫ్రీ హ్యాండ్ దేవుడు ఇచ్చినా కూడా ఈ భక్తులు ఉన్నారే, దేవుని యందు నిలిచి దేవుడు వాళ్ళలో నిలిచున్న వాళ్ళు, వాళ్ళకి ఎంత ఫ్రీడమ్ ఇచ్చినా వాళ్ళు అడగోలుగా అడగరు. దేవునికి ఇష్టమైన కోరికలు అడుగుతారు, దేవుని చిత్తానుసారంగా అడుగుతారు, దేవుని వాక్యానుసారంగా అడుగుతారు. ఏది పడితే అది అడగోలుగా అడగరు. ప్రభువా మాకేది ఇష్టమో నీకు తెలుసు కదా నాయన, మాకేది అవసరమో నీకు తెలుసు కదా. మా అసలు పెద్ద కోరిక, మా ఫస్ట్ ప్రియారిటీ ఏంటంటే నిన్ను చేరటం, నిన్ను పొందుకోవటం, నిన్ను సంతోషపెట్టడం, నీ చిత్తము జరిగించటం. మాకు అవసరమైనవన్నీ నీకు తెలుసు, మాకు ఏది కావాలో అది నువ్వే అనుగ్రహించు ప్రభువా అని అడుగుతారు. ఒక భక్తుడికి దేవుడు కోరుకునే అవకాశం ఇస్తే వాడు బంగారము, వెండి, ఆస్తిపాస్తులు, అధికారము ఇవి అడగడు. లోక సంబంధమైన మెటీరియల్ థింగ్స్ అడగడు, ఆత్మ సంబంధమైనవి కోరుకుంటాడు. యేసుప్రభు అంటారు కదా, ఏమి తిందుమా, ఏమి త్రాగుదుమా, ఏమి ధరించుకొందుమా అని వాటి గురించి చింతించకండి, అవన్నీ మీకు కావాలని తెలుసు. మీరు మొదట దేవుని నీతిని, రాజ్యాన్ని వెతకండి,
అప్పుడు మీకు కావలసినవన్నీ మీకు అనుగ్రహించబడతాయి అని యేసయ్య అన్నాడు చూసారా. మొదట దేవుని నీతిని రాజ్యాన్ని వెతికితే మనకి భూ సంబంధమైన అవసరాలన్నీ దేవుడు తీరుస్తాడు. మనకు అవసరమైన వాటికంటే దేవుడు ఎక్సెస్ ఇస్తాడు. ఇంకా ఒకటి కోరుకుంటే మనం ఒకటి కావాలని అనుకుంటే ఆయన 100 ఇస్తాడు. అసలు దేవునికి మనం లోబడకుండా, ఆయన క్రమానికి లోబడకుండా, ఆయన మనతో లేకుండా సౌలు మహారాజులాగా దేవుడే చెప్తా నాకెందుకు, ప్రవక్త అని చెప్తా నాకెందుకు, నాకు ఇలాగే కుదురుతుంది, నాకు ఇలాగే నచ్చింది, నేను ఇలాగే ఉంటా, ఇలాగే బ్రతుకుతా, ఇలాగే చేస్తా అని చెప్పి అడ్డగోలుగా వంకర టెంకరగా మూర్ఖంగా బ్రతుకుతుంటారు చూసారా. అట్లాంటి వాళ్ళందరికీ వాళ్ళు అడిగినా దేవుడు ఇవ్వడు. సౌలు ప్రార్థన చేశాడు, దేవుడు జవాబు ఇవ్వలేదు. ఆరాటపడ్డాడు, నేను నా కొడుకు నా మనవడు సింహాసనాన్ని ఎల్లప్పుడూ సొంతం చేసుకోవాలనుకున్నాడు, మట్టిపాలైపోయాడు. కాబట్టి కోరుకోవడం చాలా తేలిక, ఆశపడటం చాలా తేలిక, తీర్మానాలు తీసుకోవడం చాలా తేలిక. కానీ మన కోరికలు, మన ఆశలు, మన తీర్మానాలు అవి సక్సెస్ఫుల్గా నెరవేరాలంటే ప్రభువు మనతో ఉండి వాటిని సక్సెస్ఫుల్గా నెరవేర్చాలి. ఆయన నెరవేర్చకపోతే, ఆయన ఇవ్వకపోతే అవి ఎప్పటికీ సాధ్యం కాదు. మరి ప్రభువు మనతో ఉండాలంటే ఏం చేయాలంటే మనం మొదట ఆయనతో ఉండాలి, ఆయన వైపు అడుగులు వేయాలి. నా ఇష్టం అనేది పక్కన పడేయాలి. నాకు కుదురుద్ది, కుదరదు, నాకు నచ్చింది, నచ్చలేదు, వీలవుతుంది, ఇవన్నీ పిచ్చి మాటలు, పనికి మాలిన మాటలు. దేవుడు చెప్తే చేయాలంతే. ఆయన నియమించిన క్రమానికి మనం లోబడాలి. నా యందు మీరును మీ యందు నా మాటలను నిలిచి ఉండిన ఎడల మీకేది ఇష్టం అడుగుడి, అది మీకు అనుగ్రహింపబడను. సో ఈరోజు ఆ స్టేజ్లో ఉన్నాను నేను ఏది అడిగితే ప్రభు అది ఇస్తున్నాడు. అడిగింది ఏది కాదనట్లేదు, అడిగిన దానికి ఇంకో 4 ఎక్కువే ఇస్తున్నాడు ప్రభువు నాకు. సో ఈ ఆత్మీయ స్థితికి మీరు అందరూ రావాలని నేను కోరుకుంటున్నాను. ముందు దేవుని ప్రేమించండి, ఫస్ట్ ప్లేస్ దేవునికి ఇవ్వండి, దేవుని కొరకు బతకండి. దేవుడు ఏదో ఇస్తాడని దేవుని దగ్గరకు రావటం కాదు, ఇచ్చినా ఇవ్వకపోయినా దేవునిగా మహిమపరచండి. దేవుని కోసం దేవుని దగ్గరికి రండి, దేవుడు ఇస్తాడని రాకండి. ఏదో ఇస్తాడని వస్తే ఏది ఇవ్వకపోతే వెళ్ళిపోతారు మీరు ఖచ్చితంగా. దేవుని చిత్తాన్ని జరిగించండి. ఆఖరి 8వ వచనం చూడండి, యోహాను సువార్త 15వ అధ్యాయం 8వ వచనం. మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రి మహిమపరచబడును, ఇందువలన మీరు నా శిష్యులగుదురు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మనము ఫలించటమే దేవుని చిత్తం, బహుగా ఫలించటం దేవుని చిత్తం. ఫలించటం అంటే ఏంటో చెప్పేందాక ముందు ఆత్మీయ జీవితం, తర్వాత సాటిస్ఫైడ్ హ్యాపీ లైఫ్, ఆ తర్వాత హెల్దీ లైఫ్, తర్వాత దేవుని బలమైన కంచె, బలమైన కాపుదల. ఎవడు దోచుకుందాం అనుకున్నా మీ డబ్బును దోచుకోలేడు. మీ ఆరోగ్యం పోదు, మీ డబ్బు పోదు. మీ పిల్లల లైఫ్లో సెటిల్ అవ్వకుండా ఉండరు, ఖచ్చితంగా సెటిల్ అవుతారు. మీ పిల్లలు లోకానుసారంగా అడ్డదిడ్డంగా పరిగెడదామన్న దేవుడు లాగి 2 పీకి మరి తెచ్చి మీ దగ్గర వాడేస్తాడు. మీకు లోబడి ఉంటారు. చాలామంది తల్లిదండ్రులు బాధపడుతుంటారు, మా పిల్లలు మా మీద తిరగబడుతున్నారు, మాకు లోబడట్లేదు, మా మాట వినట్లేదు, లెక్క చేయట్లేదు అని. వీళ్ళు దేవునికి లోబడట్ల తల్లిదండ్రులు, కాబట్టి వాళ్ళ పిల్లలు వీళ్ళకి లోబడట్ల. ఫస్ట్ తల్లిదండ్రులైన వాళ్ళందరూ దేవునికి భయపడండి, దేవుడు నియమించిన క్రమానికి లోబడి ఉండండి. మీరు దేవునిలో నిలిచి ఉండండి. దేవుడు మీలో నిలిచి ఉంటే, దేవుని మాటల ప్రకారం మీరు బ్రతికితే, ఆయన క్రమానికి మీరు కట్టుబడి ఉంటే, ఆయన మీరు బహుగా ఫలించేలాగా దేవుడు సాయం చేస్తాడు. మనం బహుగా ఫలించడమే దేవుని చిత్తం. మీరు ఫైనాన్షియల్గా ప్రాస్పర్ అవడం దేవుని చిత్తం, హెల్దీ లైఫ్ కలిగి ఉండటం దేవుని చిత్తం, మీకు కలిగిన వాటన్నిటికీ బలమైన కాపుదలని ఇవ్వటం దేవుని చిత్తం, అన్ని విభాగాల్లో ఫ్రూట్ఫుల్గా ఉండటమే దేవుని చిత్తము. అప్పుడు నా తండ్రి మహిమపరచబడును, ఇందువలన మీరు నా శిష్యులగుదురు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రి మహిమపరచబడును, ఇందువలన మీరు నా శిష్యులగుదురు. దేవుని పిల్లలు సక్సెస్ఫుల్ లైఫ్ బతికితేనే, ఫ్రూట్ఫుల్ లైఫ్ బతికితేనే దేవునికి మహిమ. మనకే నెమ్మది లేదు, మనమే ఏడుస్తుంటే ఇంక ఎవరికి స్వార్థ చెప్తాం చెప్పండి? మనకే హెల్త్ లేకపోతే ఎవరికి స్వార్థ చెప్తాం కదా? మనకి పీస్ ఆఫ్ మైండ్ ఉండి, కాపుదల ఉండి, మంచి హెల్దీ బాడీ ఉండి, ఆరోగ్యం ఉండి, మనం మట్టి పట్టుకున్న బంగారం అవుతుంది అనుకోండి, మన చేతి పనులు అన్నీ సక్సెస్ఫుల్గా ఉంటే, మనం మొదలుపెట్టిన ప్రతి పని 100 ఫలిస్తుంది అనుకోండి, సక్సెస్ఫుల్గా ఉందనుకోండి మన చేతి పనులు, అప్పుడు దేవుని నామం హెచ్చించబడుతుంది. వీళ్ళ దేవుడు గొప్ప దేవుడు అంటారు అందరూ కదా. ఇందువలన మీరు నా శిష్యులగుదురు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అలా బ్రతికినోడే దేవుని శిష్యుడు అంట. ప్రభు మనందరికీ సహాయం చేయనుగాక.
ఈ కొత్త సంవత్సరంలో మీరు తీసుకున్న తీర్మానాలు, గతంలో చేసిన తప్పులు చేయకూడదు, గతంలో చేయాలి అని తెలిసి కూడా చేయని మంచి పనులు ఇక మీదట నేను చేయాలని తీర్మానం తీసుకున్నారు. ఆ తీర్మానాలను కొనసాగించండి, ఆపకండి. భక్తిగా బతకండి, దేవుని వాక్యానుసారంగా బతకండి, దేవుడు నియమించిన వాక్య క్రమంలో బతకండి, దేవుడు మీతో ఉండేలా బ్రతకండి, ఫలభరితమైన జీవితం జీవించండి. దేవుని నామానికి మహిమను తెచ్చే బ్రతుకు బ్రతకండి, దేవుని నామానికి అవమానకరమైన బ్రతుకు బ్రతకండి. మీరు వర్ధిల్లండి, మీరు ఫలించండి, దేవుని నామానికి మహిమను తీసుకురండి. గాడ్ బ్లెస్ యు ఆల్. ప్రైజ్ ద లార్డ్. ఆమేన్.